ప్రభుత్వాలేం మారేది లేదు. ఇప్పుడు ఎన్నికలు వస్తేనే అభ్యర్థులు పెట్టడానికి అభ్యర్థులు లేరు మనకు. రేపు పొద్దున మొన్న ఇప్పుడు 2 గ్రాడ్యుయేట్ ఒక టీచర్ ఎమ్మెల్సీ ఉంది. ఆ రెండింటికి ముగ్గురు అభ్యర్థులు పెట్టడానికనే నీకు అభ్యర్థిని పెట్టడానికి ముఖం లేదు. మళ్ళీ నువ్వు బలమైన నాయకత్వం ఉంది నాకు ఈ కాన్స్టిట్యున్సీలో అనుకున్నటువంటి కేసీఆర్ ప్రాతినిధ్యం వహించేటువంటి జిల్లాల్లోనే నువ్వు అభ్యర్థిని పెట్టకపోతేవి అంటే పార్టీకి అభ్యర్థులు ఉన్నాను పెట్టలేనికి ధైర్యం రాలేదు నీకు. అంటే కార్యకర్తలు ఎవరు కూడా స్పందిస్తలేరు, కార్యకర్తలు ఎవరు కూడా స్పందించే పరిస్థితుల్లో లేరు. 10 ఏళ్లల్లా 14 ఏళ్ళు పోరాటం చేసిన వానికి ఎవ్వరికి కూడా నువ్వు రూపాయి వానికి న్యాయం చేసింది లేదు, వాళ్ళని ఆదుకున్నది లేదు, ఉద్యమకారుల పక్షాన్ని నిలబడ్డది లేదు, ఉద్యమకారుల గజం భూమి ఇచ్చింది లేదు, రూపాయి పెన్షన్ ఇచ్చింది లేదు. కానీ ఈరోజు నేను ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పుకుంటూ వస్తా అంటే 24 ఏళ్ల నుండి చూస్తున్నారు కేసీఆర్, ఈ రోజు నుంచి కాదు. మేము కూడా 22 ఏళ్ళు చూసి వస్తున్నాం. మీరు ఏవైతే అన్నారో ఇలాంటి హామీలు మీరు కూడా ఇచ్చారు అమరవీరులకు. మేము హామీల గురించి మాట్లాడట్లేదు. మేము ఏమంటున్నామంటే మేము హామీల గురించి అనట్లేదండి. కేసీఆర్ ఏమన్నారు ఇప్పుడు? అలవి కాని హామీలు ఇచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఏం అలవి కాని హామీలు ఏమి ఇచ్చారండి? ఈ రోజు రైతు రుణమాఫీ ఇది ఎవరండి? ఈ దేశంలో ఎవరు చేయనంత రుణమాఫీ చేసిండ్రు. ఆ రోజు అన్నమో రామచంద్ర అని కడుపులు కట్టుకొని పేగులు ఎండిపోయి రోడ్ల మీద ఆత్మహత్యలు చేసుకున్న రోజు 10,000-15,000 రూపాయలు వేసిండ్రు. కానీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారంగా ఎవరికైతే మాట ఇచ్చినామో ఆ మాట ప్రకారంగా రైతుకు ఆకలైన వెంటనే రైతుకు రుణమాఫీ చేసినటువంటి ఘనత ఈ రోజు రేవంత్ రెడ్డిది. దేశం మొత్తం కూడా గర్విస్తుంది ఆ విషయంలో. ఇప్పటి వరకు దేశంలో 40,000కి మించినటువంటి రుణమాఫీ చేయలేదు. గతంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ₹1,00,000 రుణమాఫీ చేసిండు. ఆ తర్వాత వినండి, 2 లక్షలు అర్హత కలిగినటువంటి ప్రతి రైతుకు వినండి, అర్హత కలిగినటువంటి ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ జరిగింది. ఎవరైతే పంటలు కాకుండా రాళ్ల భూములకు గుట్టలకు ఏవైతే రుణాలు తీసుకున్నారో వాటికి రుణమాఫీ కాలేదు, వాళ్ళు మాత్రమే గగ్గోలు పెట్టినరు. అంతేగాని ఎవరైతే నిజమైనటువంటి రైతులు ఉన్నారో రైతులందరికీ రుణమాఫీ జరిగింది. మేము బలంగా చెప్తున్నాం ఈ విషయాన్ని. ఇక్కడ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి ఈరోజు నిరూపించబడ్డారు రేవంత్ రెడ్డి. ఈరోజు 10 ఏళ్లల్లా ఇదే పేద ప్రజల అభ్యున్నతి కోసమే కదా తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చింది. ఇదే తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష మేరకే కదా ఈరోజు తెలంగాణ రాష్ట్రం తెచ్చింది. నిన్ను నమ్మే కదా 10 ఏళ్ళు నీకు అధికారం ఇచ్చింది. మరి ఏ ఒక్క రోజు పేద ప్రజలకు కోసం అవసరమయ్యేటువంటి రేషన్ కార్డు ఎందుకు ఇవ్వకపోతివి? ఎందుకు ఇవ్వలే? ఈరోజు రేషన్ కార్డు ఇవ్వడం అనేది ఆ తప్పైనటువంటి హామీయా? పేద ప్రజలు తిరిగేటువంటి ఏమంటారు రవాణా సౌకర్యం ఉండేటువంటి ఫ్రీ బస్సు మహిళలకు ఇచ్చేటువంటి సౌకర్యము ఇది అనవసరమైనటువంటి పథకమా? చెప్పాలి. ఇటువంటి పథకాలు అంటే బీఆర్ఎస్ పార్టీ గుండె మీద చేతేసుకొని చెప్పాలి ఈ విషయాన్ని. అంటే ఇవన్నీ కూడా పనికిరాని పథకాలు అని చెప్పి ప్రజలకు చెప్పండి. మీరు ఈ మాట రవి గారు మీరు చెప్పండి. ఇప్పుడు 6 గ్యారెంటీలు అన్నారు, 100 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. ఎందుకు ఇవ్వలేదు? పూర్తి చేశారు. గ్యాస్ ఉచిత గ్యాస్ సిలిండర్ ఇవ్వలేదా? ఉచిత కరెంట్ ఇవ్వలేదా? ఈరోజు రైతు రుణమాఫీ చేయలేదా? ఈరోజు ఫ్రీ బస్సు పెట్టలేదా? ప్రతి అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి అప్పులు కుప్పలని అవన్నీ చూస్తే రాష్ట్రం ఇంకొక 30 ఏళ్ళు ముందరికి వెళ్ళిపోయింది. అన్నిటిని కూడా మొత్తం నాశనం పట్టించిండ్రు. అట్లాంటి దాన్ని సర్దుకొని కాబట్టి దాన్ని కరెక్షన్ చేసుకుంటా రేవంత్ రెడ్డి గారు దాన్ని కరెక్షన్ చేసుకుంటా ఈ రోజు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. కానీ వీళ్ళు ఓర్వలేని తనంతోన రేవంత్ రెడ్డి గారిని ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా వాళ్లకు చిల్లిగవ్వంత నష్టం జరగనీయకుండా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన సాగిస్తున్నటువంటి విషయాన్ని ఈ రోజు గుర్తుంచుకోవాలి. రైట్. మధుసూదన్ గారు, వీళ్ళన్నీ చేశామంటున్నారు, వాళ్ళు అసలు చేయలేదంటున్నారు, అలవి కామిని హామీలు అంటూ మాజీ సీఎం అంటున్నారు. అవాస్తవాలు మనం కూడా విశ్లేషించలేము, ఎందుకంటే ఫుల్ డేటా కావాలి దానికోసం. ఏం బ్రీఫ్ గా ఏం చెప్తారు దీనికోసం? ఒకటండి నేను చెప్పేది ఏంటంటే రేవంత్ రెడ్డి సర్కారు ప్రయత్నిస్తున్న మాట అయితే వాస్తవం. మొదట రాగానే ఫ్రీ బస్సు పెట్టేశారు మహిళలకు. అది ఎంత మేలు చేసిందో ఇండైరెక్ట్ గా ఆటో కార్మికులకు వాళ్ళందరికీ అంత నష్టం కూడా ఇంకో సెక్టార్కు దెబ్బ అవుతుంది. దాని పెద్ద అవుతుంటుంది, కానీ మనం ఏం చేయలేము కూడా దాన్ని. కాకపోతే ఇప్పుడు ఫ్రీ బస్సు వల్ల ఆటో వాళ్లకు ఇబ్బంది ఏంది అనేది ఇది ఏదో ప్రజల్లో సామాజిక మాధ్యాల్లో వచ్చినటువంటి వార్తలు చెప్పకండి. ఫ్రీ బస్ ఎక్కే మహిళలు ఫ్రీ బస్ ఎక్కే పేద మహిళలు ఆటో ఎక్కి ఆటో వాళ్లకు 100 రూపాయలు ఇచ్చి ఎక్కుతారా?
ఫ్రీ బస్సు 10 రూపాయలు పెట్టే బస్సు, మహిళలు గతంలో ఎక్కిన వాళ్ళు 10 రూపాయలు పెట్టి ఆ బస్సు ఎక్కిన వాళ్ళు ఈ రోజు కూడా అదే ఫ్రీ బస్సును ఎంజాయ్ చేస్తున్నారు. కానీ వీళ్ళు ఆటో వాళ్ళకి ఇబ్బంది అయిందా? ఆటో వాళ్ళకి ఈ రోజు కాదు ఇబ్బంది అయింది, ఓలా ఊబర్ ఈ ర్యాపిడో సర్వీస్ వచ్చినప్పటి నుండే ఆటో వాళ్ళకు ఇబ్బంది అయింది. ఎప్పుడైతే ఈ సర్వీస్ వచ్చిందో ఆటోలు ఎవరు ఎక్కుతారండి? డబ్బున్న వాళ్ళు ఎక్కుతారు. ఆ డబ్బున్న వాళ్ళు ఈ రోజు క్యాబ్లు బుక్ చేసుకుంటున్నారు. డబ్బు కాదండి, వినండి, మధ్య తరగతి కుటుంబాలందరూ కూడా ఎక్కుతున్నారు. అవును, అట్లాంటి వాళ్ళు ఎక్కుతున్నారు. అట్లాంటి వాళ్ళు హైదరాబాద్ లో యూజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రతి చిన్నదానికి కూడా ర్యాపిడో, ఓలా, ఊబర్ బైక్ సర్వీస్ కూడా ప్రారంభమైంది. అంటే ఈ కార్పొరేట్ కంపెనీస్ వచ్చినందుకే ఇవన్నీ జరిగినాయి. ఇది ఈ రోజు నుంచి కాదు, గత 7 సంవత్సరాలకి లేదు. అర్జెంట్ అంటే ఆటో ఎక్కుతారు అంతేగాని ఊబర్ 120 రూపాయలు అంటే మొత్తం పూర్తి స్థాయిలో ఈ ఫ్రీ బస్ ఎక్కే మహిళలు మొత్తం కూడా ఇదే ఆటోని ఆధారం చేసుకుని పోతున్నారు అని అనడం మాత్రం ఇది అవాస్తవం అని చెప్తున్నారు. కాదు, ఇప్పుడు నేను చెప్తానండి, షేర్ ఆటో ఉందండి 10 రూపాయలు, ఓకేనా, బస్ ఛార్జ్ కూడా 10 రూపాయలే ఒక చోటు నుంచి ఇంకో చోటు పోవాలంటే. అయితే ఈ ఆటోల వాళ్లకు 10 రూపాయలు 2 సేమ్ ఛార్జ్ ఉన్నప్పుడు కొంచెం త్వరగా వెళ్ళడానికి ఆటో ఎక్కే మహిళలు కూడా ఉంటారు, ఉండరని కాదు. వాళ్ళందరూ కూడా కట్ అయిపోయారు. అంటే సార్ చెప్తున్నట్టు ఊబరు, ఓలా ఇవన్నీ ఎవరు ఆప్ట్ చేసుకుంటారు? అధిక రేటు ఉన్న వాళ్ళు అవసరం ఉన్నప్పుడు చేసుకుంటారు. కానీ షేరింగ్ ఆటో అనేది, ఆటోలో ప్రయాణం చేసేది అనేది సామాన్యులే. రైట్. ఇప్పుడు ఆటో వాళ్ళ కోసం ప్రభుత్వం ఆలోచించకుండా ఒక నిర్ణయం తీసుకుంది. ఓకే, నేను దాని లేదని చెప్పట్లేదు. దాని వల్ల ఆర్టీసీకి లాభం ఇచ్చినవి 6 గ్యారెంటీలు ఉన్నాయి, ఇంకా చాలా రుణమాఫీ ఉత్సవాలు జరుపుకున్నారు వీళ్ళు, కానీ పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదని అంటున్నారు. దానికి సంబంధించిన డేటా శ్వేతపత్రం ఒకటి విడుదల చేయాల్సి ఉంటుంది ప్రభుత్వం, 7వ అయిపోయింది కాబట్టి. అలాగే రైతు భరోసా వీళ్ళు ఓకే ఏంటి గత కాలంలో 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా ఇచ్చారు. ఈసారి అప్పట్లో ఆ కామెంట్ అయితే వచ్చింది, ప్రతి ఒక్క సామాన్యుడు కూడా అన్నాడు 100 ఎకరాల వాళ్ళకు రైతు బంధు ఇవ్వడం ఏంటి అని. ఓకే, దానికోసం లిమిటెడ్ చేయాలనుకున్నారు. అక్కడ వీళ్ళు కొంచెం అటు ఇటుగా ఊగడబట్టి ఎకరం ఒకసారి, 2.5 ఎకరాలు, 3.5 ఎకరాలు. అంతే కదండి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బలమైన కారణం ఇంకోటి చెప్పండి మీరు. ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ నిజంగా పటిష్టమైంది ఉండింటే కనుక మొదటి 5 ఏళ్ళు బీఆర్ఎస్కి ఇస్తే 2వ 5 ఏళ్ళు కాంగ్రెస్ వచ్చేది కదా. అప్పుడు రాలేదు. 2 సార్లు సక్సెస్ఫుల్గా బీఆర్ఎస్నే ప్రజలు ఎందుకు అనుకున్నారు? 2వసారి ఎక్కువ సీట్లు కూడా ఎందుకు వచ్చాయి? 2 సార్లు మోసం చేయలేరు కదా ఎవరు. అలా కాదు, అప్పుడు ఆ ఉద్యమ వేడి ఉండింది, జనాలందరూ కూడా నమ్మారు. కాకపోతే ఇప్పుడు ఇంకొక మాట ఏంటంటే, కేసీఆర్ ప్రసంగాన్ని మీరు మొట్టమొదటి అంత జాగ్రత్తగా చూస్తే ఆయన కార్యకర్తలను దిశానిర్దేశం చేయడానికి, వాళ్ళని ప్రమోట్ చేయడానికి కొన్ని మాటలు మాట్లాడినా ఇంకా పాత అంశాలనే పట్టుకు వేలాడడం అనేటువంటిది ఇప్పుడు మళ్ళీ వలసవాదులు అంటున్నాడు. మళ్ళీ ఆంధ్ర ముఖ్యమంత్రులు పాలించి ఆగమం చేశారంటే ఆ పాలన అయిపోయింది, 10 ఏళ్ళు దాటిపోయింది కదా. ఇప్పుడు మీ అకౌంట్ ఏంటో చెప్పాలి. అది చెప్పండి. ఏదైతే ఒక తట్టి లేపాలి, ఈ జనరేషన్ కి మన చరిత్ర తెలియదు, మనం కష్టపడ్డా ఎందుకు చరిత్ర అంటే ఎమోషనల్ గా బ్లాక్